టీవీకే ప్రభుత్వం పడిపోతుందా? విజయ్ సర్కార్ ఏ క్షణమైనా బలం కోల్పోతుందా? ఈ సందేహాలు స్వయంగా మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలినే బయటపెడుతున్నారు. సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్న విజయ్కి ఇతర పక్షాలు ఎప్పుడైనా సపోర్ట్ వెనక్కి తీసుకుంటాయనేది ఆయన ఫీలింగ్. అయితే ఇది ఆయన ఏదో ఊరికే తన కేడర్లో ఉత్సాహం నింపేందుకే అన్నారా, లేక పరిణామాలు కూడా ఆ దిశగానే చోటు చేసుకునేలా ఉన్నాయా? టేక్ ఎ లుక్. తొందరలోనే టీవీకే పడిపోతుందా? సిద్ధంగా ఉండాలంటూ జిల్లాల నేతలకు స్టాలిన్ పిలుపు. ఊరికే ఉత్సాహం కోసమేనా? నిజంగా ప్లాన్ ఉందా? తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త పొలిటికల్ హీట్ మొదలైంది. దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండి కొడుతూ సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళిగ వెట్రి కళగం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నెంబర్ గేమ్లో టీవీకే మైనారిటీ కావడంతో ప్రభుత్వ మనుగడపై ముందు నుంచే సందేహాలు ఉన్నాయి. తాజాగా వాటిపైనే నర్మగర్భంగా మాట్లాడారు మాజీ సీఎం స్టాలిన్. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోవచ్చంటూ చెప్పారాయన. పైగా ప్రభుత్వం పడిపోవడం మాత్రమే కాదు, రాష్ట్రంలో ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలు రావచ్చని, అందుకోసం డీఎంకే శ్రేణులు ఇప్పుడే సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. జిల్లాలకు సంబంధించిన నేతలతో సమావేశంలో డీఎంకే అధినేత ఇలా మాట్లాడారు. ఓటమి తర్వాత మొదటిసారి పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన స్టాలిన్ ఈ ఓటమి తాత్కాలికమే అని చెప్పుకొచ్చారు. ప్రస్తుత విజయ్ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు, ఏ క్షణమైనా పడిపోవచ్చు. 2029 లోక్సభ ఎన్నికలతో పాటే తమిళనాడు అసెంబ్లీకి కూడా మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. మనమంతా సిద్ధంగా ఉండాలి, మళ్లీ గెలిచి తీరుతామంటూ స్టాలిన్ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. ఇదొకటే కాదు, ఆయన సీఎం విజయ్ పోస్ట్ చేసిన ఓ వీడియోపై కూడా సెటైర్ వేశారు. ఎప్పుడూ మోసంతో జనాలను నమ్మించలేరంటూ ఓ ఏఐ వీడియోని ఉద్దేశించి కామెంట్ చేశారు స్టాలిన్. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలినే అయినా బయట మాత్రం స్టాలిన్ టాప్ గేర్లో విజయ్ పై దూసుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ కు నివాళులర్పిస్తూ విజయ్ చేసిన వీడియోపైనే ఆయన ఇలా ట్వీట్ చేశారు. తమిళనాడు అసెంబ్లీలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి సొంతంగా 107 సీట్లు ఉన్నాయి. దానికి మిత్రపక్షమైన కాంగ్రెస్ కు చెందిన 5 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇవి కాకుండా 2 సీట్లు ఉన్న 4 డీఎంకే మిత్రపక్షాలు వెలుపల ఉండి మద్దతు ఇస్తూ ఉండడంతో విజయ్ ప్రభుత్వం మెజారిటీని ఎంజాయ్ చేస్తోంది. వీటికి తోడు గత వారం జరిగిన విశ్వాస పరీక్షలో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన 25 మంది తిరుగుబాటు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు కూడా సీఎం విజయ్కి ఉంది. బయట నుండి మద్దతు ఇస్తున్న వీసీకే, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ పార్టీలు ఎప్పుడైనా మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉందనేది డీఎంకే ఆలోచన కావచ్చు. కానీ ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి వచ్చిన ఢోకా లేదనేది మర్చిపోకూడదు. ఎందుకంటే ఓసారంటూ బలం నిరూపించుకున్న తర్వాత 6 నెలల వరకు ప్రభుత్వంపై ఎలాంటి పరీక్షలు నిర్వహించరు. ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన 25 మంది తిరుగుబాటు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలపై తమిళనాడు స్పీకర్ లేదా కోర్టులు అనర్హత వేటు వేసినా కూడా దానికి అనుగుణంగానే సభలో నిరూపించుకోవాల్సిన బలం విజయ్ ప్రభుత్వానికి తగ్గుతుంది. ఈ 25 మందిని మినహాయిస్తే మిగిలే 209కి తగినట్లుగా అసెంబ్లీలో ప్రభుత్వానికి 105 మంది ఎమ్మెల్యేల బలం చాలు. అలా చూసినా టీవీకేకి వచ్చిన ఢోకా లేదు. అయినా కూడా ముందుగా ఈ 25 మందిపై స్పీకర్ వేటు వేయడం జరిగే అవకాశం తక్కువ. అందుకే స్టాలిన్ తన క్యాడర్లో ఉత్సాహం కోసమే ఇలా మాట్లాడారు అనుకోవాలి.